యావన్ మందికి తెలియజేయునది ఏమనగా మీ అందరికీ నేను ఇప్పుడు ఒక సల్లటి మతలావు తెచ్చిన. ఇన్నొద్దుల సంధి సూర్యుడు మన మీద ఏదో పాత పగ ఉన్నట్టు బాగా బీపీ పెంచుకున్నట్టే వేసిండు కదా. ఒక ఎండ చంపింది అనొల్ల అసలు. ఈ 2 రోజుల సంధి కొంచెం చల్లబడ్డది కానీ ఓయమ్మనే మొన్నటి దాకనైతే బయటికి పోదామంటే గజ్జుమనేది కదా. అయితే ఈ తాప వానదేవుడు జర జల్దీ డ్యూటీ ఎక్కుతాడటనోళ్ళు. అరే అవంటనోళ్ళ ఈ నెలలనే వాన మబ్బులు వస్తున్నాయట. అగో చూడు కావాలంటే ఇక మీరు మేఘాలే తాకింది హాయ్ హాయ్ లేసా అని పాట పాడుకోవచ్చల్లా. ఒకసారి బొగల మీద చూడురి ఎట్లున్నదోల్లా. సుక్కలు కనబడుతున్నాయా? కొంచెం చల్లబడ్డది కదా. కొన్ని జాగలలో అయితే మస్తు వాన దంచుతుందటోల్లా. ఉత్తపచ్చి వాన కాదు, రాళ్ల వాన. ఏదో ద్రోణట ద్రోణి, ఆ ద్రోణి చేయబట్టి 4 రోజులు పిడుగులు పడుకుంటా వాన కురుస్తుందట. ఇక సల్లటి ముచ్చట ఏందంటే ఈ తాప నైరుతి మబ్బులు జర జల్దిన్నే రై ఉరుకుతున్నాయట. వాతావరణ శాఖలు చెప్తురు ఈ నెల 19వ తారీఖు నాడు అటు అండమానుకు గిండమానకు అటుకెళ్ళి తాకుతాయట. ఇక ఆడికెళ్ళి 27వ తారీఖు నాడు మన దేశంలో పాదం మోపుతాయి. ఫస్ట్ కేరళకి వస్తాయి. ఇక నైరుతి మబ్బులు వచ్చేటప్పుడు ఉత్తగా రావు కదా, వాన గురిపించుకుంటా మేము అత్తున్నాం కేరళని తాకుతాయి. ఇక జూన్ 1 సందే దేశమంతా వానలు పడతాయని అంటూరు వాతావరణ పోళ్ళు. అన్నట్టు ఈ తాప వానలు మంచిగానే పడతాయని చెప్తురు. రైతులు రందులు గిందులు ఏం పెట్టుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు అనుకున్నట్టు నైరుతి మబ్బులు లెక్కంబడి తిరిగితే వానలు కూడా మంచిగా ఉంటాయని చెప్తురు. ఇక వాతావరణ శాఖలు అనుకున్నట్టుగానే ఈ మబ్బులు ఎటవటం చేయకుండా మంచిగా కోపానికి రాకుండా మంచిగా తిరిగి వానలు మంచిగా పడాలని కోరుకుందాం. ఏమంటారు?